మేడే వేడుకలను పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఆయా సంఘాల ఆధ్వర్యంలో యూనియన్ జెండాలకు ఆవిష్కరించి మేడే శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మేడే వేడుకలను మున్సిపల్ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, జిల్లా సహాయ కార్యదర్శి ఔట రవీందర్, జిల్లా సహాయ కార్యదర్శి చింతకాయల సంతోష్, మున్సిపల్ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు పెరిక కృష్ణ, యూనియన్ పట్టణ కార్యదర్శి పేర్ల సంజీవ, యూనియన్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ దర్శనం ఎల్లమ్మ, నాగుల కరుణ, రాములు, లింగయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 140వ మేడే ఉత్సవాలని కార్మిక వర్గం ఘనంగా నిర్వహించుకోవడం అనేటటువంటి జరుగుతోంది. మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాడడానికి ప్రతినిధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ కార్మికుల మీద పెద్ద ఎత్తున దాడి ప్రారంభించింది. ఉన్నటువంటి 29 చట్టాలని రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు మొత్తం కూడా కార్మిక వర్గానికి నష్టం చేకూర్చేటటువంటివి, కార్మిక హక్కుల్ని కాలరాసేటటువంటిది, వీళ్ళకి సంబంధించినటువంటి కనీస హక్కులు సంఘం పెట్టుకునేటటువంటి హక్కు కానీ, తర్వాత సమ్మె చేసేటటువంటి హక్కు కానీ, వేతనాల కోసం పోరాడేటటువంటి హక్కు కానీ, అర్జీలు ఇప్పించుకునేటటువంటి హక్కు కానీ, పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటీ, సర్వీసు ఇట్లాంటి 29 చట్టాలని మొత్తం కూడా నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కార్పొరేట్ శక్తులకు, యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికుల్ని మరింత బానిసలుగా మార్చేటటువంటి ప్రయత్నం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ మేడే సందర్భంగా మొత్తం కార్మిక వర్గం అంతా కూడా ప్రతినిధిస్తూ ఉన్నారు. గతంలో ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలని యథాతథంగా రూపొందించి అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం అనేటటువంటి జరుగుతోంది. అలాగే భాస్కర్ థియేటర్ సర్కిల్ వద్ద సైతం మేడే వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలలో ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కెఎస్ రెడ్డి, జిల్లా కోశాధికారి డి వెంకన్న, సివిల్ సప్లై అధ్యక్షులు పి నాగరాజు, మిషన్ భగీరథ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎండి జానీ, భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షులు గుండె రవి, నరేందర్, బి వెంకటయ్య, ఎన్ఆర్సి రాజు, లింగస్వామి, నందం, టిఎం రెడ్డి, సీతారాములు, విఎస్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఈరోజు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా, నల్లగొండ పట్టణ వ్యాప్తంగా వివిధ అడ్డాల వద్ద, పారిశ్రామిక వాడల్లో, పట్టణాల్లో పెద్ద ఎత్తున మేడే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 141వ మేడే సందర్భంగా ఈ జిల్లా రాష్ట్ర కార్మిక వర్గానికి ఏఐటీసీ పక్షాన విప్లవాంజనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు 1886లో ప్రపంచ కార్మికులు అమెరికాలోని చికాగో నగరంలో కార్మికుల 10 గంటలు తగ్గించాలని ప్రారంభమైన పోరాటం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మే 1వ తారీఖు నాడు కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ రోజు బ్రిటిష్ కాలంలోనే వారికి వ్యతిరేకంగా పోరాడి కనీస వేతన చట్టాలు, సంఘం పెట్టుకునే హక్కును ఈరోజు దేశంలో ఏఐటీసీ ఏర్పడ్డ మొట్టమొదటి కార్మిక సంఘంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో సాధించుకోవడం జరిగింది. మరి ఈరోజు 106 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏఐటీసీ దేశవ్యాప్తంగా కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ కార్మిక సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాడుతుంది. నల్గొండ పట్టణంలోని భాస్కర్ టాకీస్ అడ్డా వద్ద 141వ మేడే దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అదేవిధంగా పట్టణంలోని ప్రజలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎల్ఐసి ఏఓఐ ఆధ్వర్యంలో ఎల్ఐసి కార్యాలయం వద్ద నిర్వహించిన మేడే వేడుకల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఏఓఐ సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్షులు నల్లపరాజు సైదులు, ఐసీఈఐ నల్గొండ బ్రాంచ్ 1, 2 అధ్యక్ష కార్యదర్శులు కొప్పు వెంకన్న, ఏ కరుణాకర్రావు, లక్ష్మీనారాయణ, రమేష్, ఐసీఈఐ విశ్రాంత నాయకులు వేముల కృష్ణయ్య, క్లబ్ సెక్రటరీ ఎరుకల యాదగిరి, కామ్రేడ్లు పి మల్లేశం, డి అంజయ్య, ఎం రామకృష్ణ, పి లింగయ్య, ఎల్ శ్రీనివాస్, బి వెంకటేశ్వర్లు, ఐ శ్రీనివాస్ రెడ్డి, అఫ్సర్ ఖాన్, లక్ష్మయ్య, ఎల్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్లని తక్షణమే ఉపసంహరించుకోవాలని మేము మేడే సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు 147వ మేడే దినోత్సవాలని ఎల్ఐసి ఆఫీస్ ముందు నల్లగొండ పట్టణంలో
ఘనంగా నిర్వహించుకుంటున్నాం. లేబర్ కోడ్లు కానీ ఈరోజు కార్మిక చట్టాలని కాలరాసే విధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ఇలాంటి విధానాలతోని ఎల్ఐసి ప్రైవేటీకరణ, మిగతా సంస్థలన్నింటినీ కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పే విధంగా ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనికోసం ఎన్ని పోరాటాలకైనా మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ లేబర్ చట్టాలని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రతిఘటిస్తూ అందరికీ మేడే శుభాకాంక్షలు. వ్యాప్తంగా కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు. మేడే రోజు సందర్భంగా ఎల్ఐసిలో లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా తీర్మానం చేస్తూ ప్రభుత్వాన్ని ఈ లేబర్ కోడ్స్ను వెనుకకు తీసుకోవాల్సిందిగా కోరుతూ కార్మికుల హక్కులను కాపాడాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు. అలాగే సిపిఎం నల్గొండ పట్టణ కార్యాలయంలో సైతం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య సుందరయ్య భవన్పై జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, మండల కార్యదర్శి నలపరాజు సైదులు, పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, అవట రవీందర్, అద్దంకి నరసింహ, కందుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక దినోత్సవం మేడే శుభాకాంక్షల్ని నల్గొండ జిల్లా సమస్త ప్రజానికానికి సిఐటియు నల్గొండ జిల్లా కమిటీ తరఫున తెలియజేయడం అనేటటువంటి జరుగుతోంది. 140వ మేడేని మొత్తం జిల్లాలో ఉండేటటువంటి 869 గ్రామాల్లో, ముఖ్యమైనటువంటి పట్టణాల్లో, పారిశ్రామిక ప్రాంతాల్లో మొత్తం కార్మిక వర్గం అంతా కూడా తమ హక్కుల కోసం నినదించేటటువంటి రోజుగా ఈ రోజుని ప్రతినిధిస్తున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాల్ని తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఈ మేడేని జరుపుకుంటా ఉన్నారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా, కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో మొత్తం కార్మిక వర్గం పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటీ, పని గంటలు, సంఘం పెట్టుకునేటటువంటి హక్కు, ఇట్లాంటి హక్కుల మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు చేయాలని చెప్పి, ప్రభుత్వానికి చెంపపెట్టులాగా ఉండాలని చెప్పి ఇప్పటికే దేశంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా నల్గొండ బిల్డింగ్ పెయింట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రకాశం బజార్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద మేడే వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలలో సిఐటియు పట్టణ కన్వీనర్ రవీందర్ పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ బిల్డింగ్ పెయింట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు భీమనపల్లి శంకర్, ప్రధాన కార్యదర్శి పిడమర్తి శంకర్, కోశాధికారి బైరు నరసింహ, గౌరవ సలహాదారులు కత్తుల జగన్, ఉపాధ్యక్షులు భాషపాక యాదగిరి, ప్రచార కార్యదర్శి ఆకారపు చరణ్, కమిటీ సభ్యులు గాదరి నాగరాజు, జంజిరాల శంకర్, కాశమల్ల విజయ్ కుమార్, జాకటి సతీష్, జంగాల యాదగిరి, కత్తుల రాము, కత్తుల వెంకన్న, పిట్టల శివకుమార్, ఎడ్ల రాములు తదితరులు పాల్గొన్నారు. ఎక్బాల్ మినార్ దగ్గర పెయింటింగ్ కార్మికులకు సంబంధించిన యూనియన్ మేడే జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. 140వ మేడే దినోత్సవం నల్గొండ పట్టణంలో అన్ని కూడల్లో, అన్ని సంఘాల దగ్గర చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ 140వ మేడే దినోత్సవం సందర్భంగా ఆ రోజు అమెరికా నగరంలో, చికాగో నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న కార్మికులు, ఆ రోజు పని గంటలు లేకుండేది, 18 గంటలు 19 గంటలు పనిచేస్తున్న కార్మికులు ఎలాంటి వేతనాలు లేకుండా వాళ్ళతోని వెట్టి చేయించుకున్న పరిస్థితిలో ఆ రోజు ఆ పోరాటంలో 14 మంది కార్మికులు అమరులయ్యారు. వారి సాక్ష్యమే ఈరోజు మేడే ప్రపంచవ్యాప్తంగా నలుమూలల ఎర్ర జెండాలను ఎగరేసుకొని కార్మికుల సమస్యల మీద, ఈ ప్రభుత్వ విధానాల మీద ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా నల్గొండ కార్పెంటర్ వర్కర్స్ సామిల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డిఈఓ ఆఫీస్ దగ్గర మేడే వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలలో పట్టణ కార్యదర్శి కత్తుల జానయ్య పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షుడు సరివోజు సైదాచారి, పాలడుగు సైదులు, శ్రీను, నారాయణ, దాసోజు ప్రభుచారి, గడగోజు శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనుమయ సంఘం ఆఫీస్ దగ్గర కార్పెంటర్ యూనియన్ జెండా ఎగిరేసినాం. అదేవిధంగా సామిల్ వర్కర్లది బాస్కెట్ టాకీస్ కాడ ఎగిరేసినాం. ఈ విధంగా జెండాలు ఎగిరేసుకుంటూ పోతా ఉన్నాం. అదేవిధంగా మన కార్పెంటర్లకు అందరికీ కూడా షాపులకు ఫారెస్ట్ ఆఫీసర్లు రాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. దానికి కూడా కార్మికులు ఐక్యతగా ఉండాలి, కార్పెంటర్లు ఐక్యతగా ఉండాలి, సామిల్ వర్కర్లు కూడా ఐక్యతగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం.